Ready to move in premium triplex villas at Kollur APR Projects. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా. నేను మీ సిరివేలు చరణ్ కుమార్. ఈ వీడియోలో మనం జీపీఏ అండ్ ఎస్జీపీఏ అంటే ఏమిటి, ఈ జీపీఏ అండ్ ఎస్జీపీఏల ద్వారా ఆస్తులను కొనుగోలు చేయవచ్చా చేయకూడదా అనే విషయాన్ని తెలుసుకుందాం. న్యాయ పరిభాషలో పవర్ ఆఫ్ అటార్నీ అనే పదం చాలా చోట్ల వినిపిస్తూ ఉంటుంది. పవర్ ఆఫ్ అటార్నీ అనే పదం ద పవర్ ఆఫ్ అటార్నీ అనే చట్టం నుంచి వినియోగించారు. ఈ చట్టం 1882లో వచ్చింది. ఒక వ్యక్తి తనకున్న బాధ్యతలను ఇంకొక వ్యక్తికి బదిలీ చేయడాన్ని పవర్ ఆఫ్ అటార్నీ అని అంటాం. ఇందులో ఒక వ్యక్తి తన యొక్క బాధ్యతలను మాత్రమే ఇంకొకరికి బదలాయించవచ్చు, కానీ హక్కులను బదలాయించలేడు. బాధ్యతలను బదిలీ చేస్తున్నప్పుడు ఆ ఇద్దరూ రాసుకున్న పత్రాన్నే జీపీఏ ఆర్ ఎస్జీపీఏ అని అంటాం. ఈ పవర్ ఆఫ్ అటార్నీ మనకు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి జీపీఏ. జీపీఏ అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఇక రెండవది ఎస్జీపీఏ ఆర్ ఎస్పీఏ అంటే స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అని అంటాము. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏమిటి అది తెలుసుకుందాం. ఉదాహరణకు ఒక వ్యక్తి హైదరాబాద్లో అనేక బ్రాంచుల్లో తన వ్యాపారాన్ని నడుపుతుంటాడు. తాను హైదరాబాద్లో లేనప్పుడు తన వ్యాపార సంస్థల లావాదేవీలను నిర్వహించడానికి, పన్నులు చెల్లించడానికి, పవర్ బిల్లులు చెల్లించడానికి, జీతాలు చెల్లించడానికి, లేకపోతే రావాల్సిన బాకీలను వసూలు చేయడానికి తాను దూరంగా ఉన్నప్పుడు లేక అనారోగ్యంగా ఉన్నప్పుడు ఈ బాధ్యతలను నిర్వర్తించడానికి ఆ వ్యక్తి మరొక వ్యక్తికి బాధ్యతలను ఇస్తూ లీగల్గా ఒక పేపర్ రాసుకోవడాన్ని జీపీఏ అని అంటాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, ఆ వ్యక్తి తన యొక్క బాధ్యతలను మాత్రమే మరొక వ్యక్తికి బదలాయిస్తున్నాడు, కానీ అతనికి హక్కులను బదలాయించడం లేదు. ఇక ఎస్జీపీఏ అంటే లేకపోతే ఎస్పీఏ అంటే ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి హైదరాబాద్లో అనేక బ్రాంచుల్లో వ్యాపారాలు కలిగి ఉండి పర్టికులర్గా ఒక స్పెసిఫిక్గా వ్యాపార సంస్థకు సంబంధించి లావాదేవీలను నిర్వర్తించడానికి, పన్నులు చెల్లించడానికి, పవర్ బిల్లులు చెల్లించడానికి, జీతాలు చెల్లించడానికి, లేకపోతే రావాల్సిన బాకీలను వసూలు చేయడానికి తాను దూరంగా ఉన్నప్పుడు లేకపోతే అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆ బాధ్యతలను నిర్వర్తించడానికి ఆ వ్యక్తి మరొక వ్యక్తికి బాధ్యతలను ఇస్తూ లీగల్గా ఒక పేపర్ రాసుకోవడాన్ని ఎస్పీఏ కానీ జీపీఏ కానీ అని అంటారు. ఎస్పీఏ అంటే అర్థమైంది కదా ఫ్రెండ్స్, పర్టికులర్గా స్పెసిఫిక్గా ఒక వ్యాపార సంస్థకు ఒక విషయాన్ని గుర్తించి చేసుకోవడాన్నే స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అని అంటారు. సో ఈ ఎస్పీఏలో కానీ జీపీఏలో కానీ బాధ్యతలను మాత్రమే బదలాయిస్తారు, కానీ హక్కులను కాదు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్జీపీఏ, జీపీఏ విత్ పొజిషన్ చేసుకొని ప్రాపర్టీస్ని అమ్ముకుంటున్నారు. కొనేవాళ్ళు కూడా ఎస్జీపీఏ, జీపీఏల ద్వారా ప్రాపర్టీస్ని కొంటున్నారు. 2011లో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఒక గైడెన్స్ ఇచ్చింది. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం ఏదైనా ఒక భూమికి సంబంధించిన ట్రాన్సాక్షన్ అంటే భూమి హక్కులు ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి మారినప్పుడు ఆ భూమి యొక్క మార్కెట్ వాల్యూ ఎంత ఉందో, దాని మీద సర్చార్జ్ ఎంత ఉందో చెల్లించి ఆ హక్కులను అమ్ముకోవచ్చు. ఈ సర్చార్జ్లో ₹1 తగ్గినా కూడా ఆ సేల్ డీడ్కి వాల్యూ ఉండదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఉంది. ఏజీపీఏ ప్రకారము ఏదైనా ఒక ప్రాపర్టీని అమ్మకాలు కొనుగోలు చేసినప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారం ఎంత ఛార్జెస్ చెల్లించాలో అంత చెల్లించకుండా మనం తక్కువ మొత్తంలో సర్చార్జ్ చెల్లిస్తున్నాం, కాబట్టి ఆ సేల్ డీడ్, ఆ ట్రాన్సాక్షన్ చెల్లదు అని దాని అర్థం. ఇప్పటికే ఈ ఏజీపీఏ, జీపీఏల మీద సేల్ డీడ్లు అయిన చాలా మంది క్యాన్సిల్ చేయమని సివిల్ న్యాయస్థానాలను అభ్యర్థించారు. కాబట్టి ఏజీపీఏ, జీపీఏల ద్వారా ప్రాపర్టీలు కొనుగోలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఒక వ్యక్తి తన యొక్క ఆస్తి బాధ్యతలను, హక్కులను జీపీఏ ద్వారా ఇంకొక వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన వ్యక్తి కూడా తన ప్రాపర్టీని ఇంకొక వ్యక్తికి అమ్మడం, జీపీఏ చేయించుకున్న వ్యక్తి అదే ప్రాపర్టీని ఇంకొకరికి అమ్మాలని ప్రయత్నించడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకొని సబ్ రిజిస్ట్రార్ దగ్గర కనుక్కొని లింకు డాక్యుమెంట్లను మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్లన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా తెలుసుకొని వీలైతే ఒక పబ్లిక్ నోటీస్ ఇచ్చి ఆ వ్యక్తి జీపీఏ ఎందుకు ఇస్తున్నాడు,
వీలైతే ఒక పబ్లిక్ నోటీసును ఇచ్చి ఆ వ్యక్తి జీపీఏ ద్వారా ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు తెలుసుకొని జాగ్రత్తగా పర్చేస్ చేయండి. సో ఇలాగే చట్టం గురించి మీకు అవగాహన పెంపొందించడానికి ఎన్నో వీడియోలతో నేను మరింత మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా యొక్క ప్రతి వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి. మర్చిపోకుండా సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.